ఇంకొకటి ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు ఫ్రీ బస్సులు ఏం లేకుండా, సో అప్పుడు ఎట్లా నడిచేది మళ్ళీ? ఇప్పుడు ఫ్రీ బస్ లేదు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆటో ట్యాక్స్ తీసేసిండు. సంవత్సరానికి 460 రూపాయలు ట్యాక్స్ ఉండే ఆటోది. అది కూడా కట్టకపోయేది చాలా మందికి, అది తీసేసిండు. నెక్స్ట్ సార్ వస్తే ఫిట్నెస్ కూడా తీసేస్తున్నాడు. ట్యాక్స్ తీసేసిండు. ఇప్పుడు ఫ్రీ బస్సు లేకుండే కాబట్టి ఎప్పటి నుంచి నడిచిన ఆటో ఎక్కేటోళ్ళు ఆటో ఎక్కేది, బస్సు ఎక్కేటోళ్ళు బస్సు ఎక్కేది. అది నాలో పెద్ద ఇష్యూ లేకపోయేది అక్కడ. ఇప్పుడు ఫ్రీ బస్ అయిన తర్వాత డిస్టిక్ ఆటోలు ఇందులోకి రావడం, కొన్ని పర్మిట్లు కొత్తగా ఇవ్వడం వల్ల ఆల్రెడీ ఉన్న పాత ఆటోలకి చాలా దెబ్బ పడింది. 1000 రూపాయలు తోలుకుంటే 500 కూడా దిక్కులేదు ఇలా. అంతగా పంచుకున్నట్టు, అంతేగా మంది ఎక్కువైతే మంచిగా పలసగా అయినట్టు డిస్టిక్ ఆటోలోకి వచ్చి వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని ఆపట్లేదు. డిస్టిక్ సిటీ ఇది 5 లక్షలు పెట్టి 4,70,000 పెట్టి కొన్నాను. డిస్టిక్ ఆడ 3 లక్షలకు వస్తుంది. 3 లక్షలు ఇచ్చి ఆయన ఇక్కడే తోలుతున్నాడు. నేను 5 లక్షలు పర్మిట్ తీసుకొని సిటీలో తోలుతున్నాను, ఆయన ఇద్దరం ఇక్కడే తోలుతున్నాం. మరి ఇంకా ఆయనకు నాకేం తేడా? ఇప్పుడు నాకు ఈ 5 లక్షలు ఎప్పుడు తిరుగుతుంది అప్పు? ఈ 50 రూపాయలు 40 రూపాయలు తోలుకుంటే